యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఉదయకాలమున ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారా? ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరము వింటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. దేవుని యొక్క స్వరము చాలా మధురమైనది. దేవుని యొక్క స్వరము మన జీవితాన్ని కడుతుంది. దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయాన్ని తెప్పరిల్ల చేస్తూ ఉంటుంది. అయితే ప్రతిరోజు కూడా దేవుని యొక్క స్వరము వినేటువంటి స్థాయిలో మన ఆత్మీయమైన జీవితాన్ని పెంచుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క స్వరము వినకుండా మనం బయటికి వెళ్ళకూడదు. అసలు ఆలోచన చేసుకోండి. నీ భార్యతో లేకపోతే నీ భర్తతో మాట్లాడకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళగలవా? నీ పిల్లలతో మాట్లాడుకోకుండా నిజంగా నువ్వు ఆఫీస్కి లేకపోతే నీ పనికి వెళ్ళగలవా? వాళ్ళతో మాట్లాడడానికి ఎంత ఇష్టపడుచు ఉంటావు? వాళ్ళ స్వరాన్ని వినడానికి ఎంత ఇష్టపడుచు ఉంటావు? అదే రీతిగా దేవుడు కూడా మనతో మాట్లాడడానికి ఎంతగానో ఇష్టపడుచు ఉంటాడు. అయితే మానవుడు దాన్ని కనిపెట్టేటువంటి స్థితిలో లేడు. చూడండి, ఇది నా మాట కాదు కానీ యోబు గ్రంథంలో ఈ రీతిగా ఉన్నది. 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయము 14వ వచనంలో, దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. ప్రియమిత్రమా, ప్రతిరోజు కూడా నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినాలి. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన సియోనులో మాట్లాడేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టే ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అయితే మనము సమయం ఆయనకి ఇవ్వట్లేదు కాబట్టే ఆయన యొక్క స్వరము మనం వినట్లేదు. మనము ఆయన యొక్క సన్నిధిలో మనం కనిపెట్టట్లేదు కాబట్టే ఆయన యొక్క స్వరాన్ని మనం వినలేకపోతూ ఉన్నాం. ఈ యొక్క ప్రపంచంలో నిజంగా ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం ఆయనకు మాటలు వినట్లేదనేసి ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా? చూడండి, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయము 2వ వచనం ప్రకారము యెహోవా మాట్లాడుచూ ఉన్నాడు. ఎవరితో? నీతో కాదు, నాతో కాదు. చూడండి, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని ఎవరితో చెప్తున్నాడు? ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుమని అంటూ ఉన్నాడు. సోదరుడా, నీవు వినట్లేదు కాబట్టే ఆకాశముతో మాట్లాడుచూ ఉన్నాడు. నువ్వు చెవిని పెట్టట్లేదు కాబట్టే భూమికి చెవియొగ్గుమని చెబుతూ ఉన్నాడు. సోదరుడా, ఎందుకు అంతగా బాధ పెడుతూ ఉన్నావు యేసయ్యని? ఆయన మాట్లాడుచూ ఉన్నప్పుడు ఎంత చక్కగా నువ్వు వినవచ్చు కదా. జ్ఞాపకం చేసుకోండి, క్రమబద్ధకంగా దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ఒక మాట మనకి తెలిసిన విషయమే. నీ హృదయం ఎప్పుడైతే పవిత్రంగా ఉంటుందో ఎలా పెట్టుకోవాలో తెలుసు కదా. దేవుని యొక్క రక్తముతో కడగబడాలి, దేవుని యొక్క వాక్యముతో ఉదక స్నానము చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో నువ్వు కడగబడినట్లయితే నిజంగా నీ హృదయం పవిత్రంగా ఉంటుంది. అప్పుడు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో, ఇఫ్ యు రియల్లీ వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్, హ్యావ్ ఏ కన్సిస్టెంట్ బైబిల్ స్టడీ. ప్రతిరోజు మానక దేవుని యొక్క వాక్యాన్ని క్రమబద్ధకంగా చదువుతూ ఉంటే గాడ్ విల్ స్పీక్ టు యూ డెఫినెట్లీ. అంతేకాదు, దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తి నీతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతిరోజు కూడా. ఆయనకు దివ్యమైన స్వరం వినడానికి ఎగిరిపడుచు ఉన్నావా? ఆయన యొక్క వాక్యం చదవడానికి నువ్వు ఎంత ఇష్టపడుచు ఉన్నావు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నా హృదయం నీ కొరకు ఆశపడుతుందనే అనుభవంలో నువ్వు వెళుచు ఉన్నావా? సోదరుడా, ట్రై టు హియర్ గాడ్స్ వాయిస్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని యొక్క స్వరం నువ్వు వినేటువంటి స్థాయి నీ ఆత్మీయమైన జీవితం నువ్వు పెంచుకున్నట్లయితే నువ్వు ఎంతో నెమ్మది పొందుతావు, ఎంతో దీవించబడతావు. ఏ యొక్క సమస్య కూడా నీ ముందు నిలవడానికి భయపడుతుంది. దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దాట్స్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వాయిస్. ఆయన ప్రతిరోజు మాట్లాడడానికి నీతో ఇష్టపడుతున్నాడన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు బాలుడైన సమీరుని పిలిచి దేవుడు తన దివ్యమైన వాక్యాన్ని తనకి సెలవిచ్చాడు.
తనతో మాట్లాడాడు. ఇంకో విషయం చెప్పమంటారా? కొన్నిసార్లు దేవుడు ఎందుకు మనతో మాట్లాడో చెప్పమంటారా? మనం విధేయత చూపించము కాబట్టే. అబ్రహాంతో ఎందుకు తరచుగా మాట్లాడుతూ ఉన్నాడు? ఒక రోజున అబ్రహాంతో మాట్లాడి, ఇదిగో అబ్రహాము, నీకు నాకు ఒక నిబంధన అని అన్నాడు. ఏంటో తెలుసా? ఆ సున్నతి చేసుకున్నట్లయితే అదే నిబంధన అని అన్నాడు. ఆడు దేవుడు అలా వెళ్ళిపోయినప్పుడు వెంటనే దిగి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆయన సున్నతి చేయించాడు. ఇంకొక రోజున చక్కగా మాట్లాడి, ఇదిగో నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకుని నాకు బలి ఇవ్వమని చెప్పినప్పుడు వెంటనే నెక్స్ట్ డే మార్నింగే, 2-3 రోజులు కూడా ఆగలేదు ఆయన. నెక్స్ట్ డే మార్నింగ్ ఇమ్మీడియట్గా ఆయన విధేయత చూపించాడు. కాబట్టి దేవుడు తరచుగా ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఈనాడు నీవు క్రమబద్ధంగా వాక్యం చదివితే నీతో మాట్లాడడానికి ఇష్టపడుచున్నాడు. అలా దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు విధేయత చూపించినట్లయితే డెఫినెట్గా మరలా నీతో మాట్లాడుతూ ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాడు. కాబట్టి పోగొట్టుకో. చూడండి, యోనా ఎప్పుడైతే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాడో దేవుడు మాట్లాడడం ఆపేశాడు. రెండవ మారి మరలా ఎప్పుడు ప్రత్యక్షమాడంటే మరలా ఆయన సబ్మిట్ చేసుకున్నప్పుడే. అంతవరకు పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. జ్ఞాపకం చేసుకో, ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు వెళుతూ ఉన్నట్లయితే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ త్రూ యర్ సర్కమ్స్టాన్సెస్. నీ పరిస్థితులను బట్టి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పోయి నిద్రపోతా అని చెబుతూ ఉన్నాడు. తుఫాను పంపించి మాట్లాడుతూ ఉన్నాడు. చేప కడుపులో పెట్టి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బట్ హీ వాంట్స్ టు స్పీక్ టు యూ ఆల్వేస్, మై డియర్ ఫ్రెండ్స్. నీతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాటలు విందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, నాయన ఎల్లప్పుడూ మీ స్వరం వింటూ నాయన యేసయ్య మా జీవితం కొనసాగించేటువంటి కృపను మాకందరికీ దయచేయండి నాయన. మీ వాక్యం విన్న తర్వాత ప్రభువా, మీ యొక్క స్వరం విన్న తర్వాత వాటికి ఇమ్మీడియట్గా విధేయత చూపించేటువంటి కృపను మాకందరికి కూడా దయచేయవలసిన వేడుకుంటూ ఈ దిన ఆశీర్వాదాలతో నింపవలసిందిగా మనవి చేసుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. సోదరి సోదరుడా, ఈ యొక్క వాక్య పరిచర్య వల్ల, ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమం వల్ల నీవు నిజంగా బలపరచబడినట్లయితే ఇతరులకు కూడా ఈ యొక్క ఆత్మీయమైన ఆహారం అనే కార్యక్రమాన్ని మరి షేర్ చేస్తారా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.